బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి, ఉద్యోగం, సంతాన సంబంధమైన స్థితిగతుల పట్లే మీ ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు చేస్తున్న వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. సంతానపరమైనటువంటి స్థితిగతుల గురించి కూడా ఎక్కువ ఆలోచన చేసేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ వచ్చే వారం రోజుల్లోపు 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో సంచరించబోతున్నాడు. కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మంచి చెడుల యొక్క మేలు కలయిక ఉన్నప్పటికీ మిథున రాశి జాతకులకి ఒక గొప్ప గురుబలం కారణంగా అద్భుతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే సంతానం గురించి, వారికి సంబంధించిన యోగక్షేమాల గురించి, వారికి సంబంధించిన భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా చింతిస్తారు. వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఏమవుతాయి, ఎలా ఉండబోతాయి, ఏం జరుగుతుందో ఏమిటోనన్న మానసికమైనటువంటి ఆందోళన మాత్రం మీ మనసు నిండా ఉంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతాయి. ఎవరో వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని వాస్తవంగా భావన చేసి మీ మధ్య ఉన్నటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేద సంబంధమైన స్థితిగతులు వచ్చినప్పుడు భార్యాభర్తలు మాత్రమే ఒకరితో ఒకరు సంభాషించుకోవటం వల్ల ఇవి అపోహలు, అపార్థాలుగానే తేలిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. జీవిత లక్ష్యం కోసం, ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం, కొత్త ఇంటి నిర్మాణం, గృహ సంబంధమైన విషయాలు, వాహనాలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనసు నిండా ఏదో తెలియని వేదన, మానసికమైనటువంటి ఆందోళన కారణంగా అవకాశాలంటూ మీ చుట్టే ఉంటే సరైనటువంటి సమయంలో
అందిపుచ్చుకోకపోవటం వల్ల ఆ అవకాశాలు నిరాశగా నిస్పృహగా కనపడుతూ ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మిథున రాశి జాతకులు, ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు బాగుంది. మొదటి ప్రయత్నం ద్వితీయ ప్రయత్నంలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను కూడా పొందుతూ ఉంటారు. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ మీ సమీప ప్రాంగణంలో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తులసి దళాలతో కట్టిన మాల, తులసిమాలని స్వామివారికి అందజేస్తే బియ్యము బేడల వంటి విశేషవంతమైన ముడి పదార్థాలని విష్ణుమూర్తి స్వరూపమైన ఆలయ ప్రాంగణంలో అందజేసి వస్తే జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.